ఈ నల్ల పూసలు కూర్చున్న మంగళసూత్రాన్ని మీరు మీ ఆవిడ మెడలో వేయండి. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. రండమ్మా, కరెక్ట్ టైంకి వచ్చారు. వచ్చి మీ కొడుకు కోడల్ని ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం జరగడానికి వీల్లేదు. అమ్మా, అసలు నువ్వెందుకు వచ్చావు? నేను రాకపోతే ఈ కార్యక్రమం జరిపించేద్దామనా? శుభమా అంటూ జరుగుతున్నదాన్ని ఎందుకమ్మా నువ్వు అడ్డుకుంటావు? ఇది శుభం కాదురా, అశుభం. ఒక్కసారి చేసుకున్నదే కాకుండా ఈ ఆనందిని రెండోసారి పెళ్లి చేసుకుంటున్నావు. అది చాదా? పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి ఇది జరగాల్సిన తంతే కదండి. అది ఆడపిల్లకి, కానీ ఈ ఆనంది తల్లి కాబోతోంది. చూడండి, ఇప్పటికీ మా ఆనందిని చాలాసార్లు చాలా మాటలు అన్నారు. ఇక చాలు. తననేమైనా అంటే మాత్రం మేము ఊరుకోము. ఏం చేస్తారే? ఏం చేస్తారు? కొడతారా? చంపుతారా? ఏం చేస్తారు? అనవసరంగా ఈ గొడవలన్నీ ఎందుకమ్మా? నేను కాదు, మీరే అక్కర్లేని పనులన్నీ చేసి నాకు నా కొడుక్కి గొడవలు పెడుతున్నారు. అమ్మా, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఎక్కడికి వెళ్ళనురా. ఈ కార్యక్రమం జరగనివ్వను. అమ్మా, మర్యాదగా నేను చెప్పిన మాట విను. నువ్వు ఏం చేసినా నేను ఇక్కడి నుంచి కదలనురా. అవునా? సరే, అయితే నువ్వు ఈ కార్యక్రమం ఎలా ఆపుతావో నేను చూస్తాను. ఆనంది, నువ్వు వెళ్ళి కూర్చో. ఈ కార్యక్రమం జరిగితే నిజంగానే చస్తావురా. ఏంటమ్మా, మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టావా? ఇదిగో, అలా మీరు చేస్తారేమో, నేను కాదురా. ఇది జరిగితే అశ్విన్కి ప్రమాదమా? అవునమ్మా తల్లి, అవును. ఎందుకండి? ఈ మహాతల్లికి 3 నెలలు దాటింది కాబట్టి ఈ టైంలో ఈ కార్యక్రమం చేస్తే అది కడుపులో ఉన్న బిడ్డకి, తాడి కట్టిన భర్తకి, అంటే నా కొడుక్కి ప్రమాదం అన్నమాట. లేదు, నేను నమ్మను. ఈ కార్యక్రమం ఆపడానికే నువ్వు కావాలని అబద్ధం చెప్తున్నావు. అయ్యో, నీకంత నమ్మకం లేకపోతే ఇదిగో పంతులు గారు ఉన్నారుగా, ఆయనే అడుగు. ఏమండి పంతులు గారు, చెప్పండి. అవునమ్మా, గర్భిణీ స్త్రీలకి, అది 3 నెలలు దాటిన వాళ్ళకి ఈ మంగళసూత్రాల మార్పిడి కార్యక్రమం జరపకూడదు. అలా జరిపితే ఈవిడ చెప్పినట్లే కడుపులోని బిడ్డకి, ఆమె భర్తకి ప్రమాదం. నాకు ఈ అమ్మాయి గర్భవతిని తెలీదు. తెలిస్తే వద్దని చెప్పేవాణ్ణి. ఇప్పటికైనా అర్థమైందా నేను చెప్పేది నిజమని? ఏదైనా చేసేటప్పుడు కాస్త ముందు వెనక ఆలోచించి పెద్దవాళ్ల సలహాలు కూడా తీసుకోవాలి. లేకపోతే జీవితాలే నాశనం అయిపోతాయి. ఎలాగూ నా మాట వినకుండా ఈ దరిద్రాన్ని కట్టుకున్నావు. ఈ మహాతల్లికే యువరాణిలా బ్రతికేస్తుంది. ఎటొచ్చి నేనే నా కొడుకును కూడా కోల్పోయి దిక్కులేని దానిలో ఉన్నాను. అయ్యో వద్దయ్యా, అలా మాట్లాడకండి. అశ్విన్ గురించి తప్పుగా మాట్లాడకండి. చేసేవన్నీ నంగ నచ్చు పనులు, పైకి మాత్రం పత్తిత్తు వేషాలు. చూసావాక, వద్దు వద్దు అని ఎంతగా చెప్పినా నా మాట వినకుండా
ఏర్పాటు చేశావు. ఇప్పుడు చూడు, అది అశ్విన్ ప్రాణానికి